ఒకసారి ఇది ఆలోచించు. పొద్దున్నే 6 గంటలకి అలారం మోగకుండా ఉన్నట్టు, ట్రైన్ కోసమో బస్ కోసమో పరిగెట్టకుండా ఉండడం అన్నట్టు, లేట్ నైట్ 11 PM కి బాస్ మెసేజ్ చేసి టార్చర్ చేయట్లేదు, జస్ట్ ఫ్రీడమ్ ఉన్నట్టు ఆలోచించండి. బాగానే అనిపిస్తుంది కదా. కానీ ఇది కలలో మాత్రమే కాదండి, నిజంగా కూడా జరుగుతుంది. నేను కూడా నువ్వు ఉన్నట్టే ఉంటున్నా. 50 to 60 hours జాబ్ చేస్తూ, మంత్ ఎండింగ్ శాలరీ కోసం వెయిట్ చేస్తూ, ఈఎంఐస్ కట్టుకుంటూ, నా జీవితం అంటే ఇదేనా అని డౌట్ పడుతూనే ఉంటా. ఈ రోజు నేనేం చెప్పాలని అనుకుంటున్నా అంటే, ఎలా ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలి అని. రాబర్ట్ కియోసాకి అంటారు కదా, ర్యాట్ రేస్ అంటే ఎక్కువ తిరుగుతూ, ఎక్కువ పని చేస్తూ, కానీ లైఫ్ లో ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎంజాయ్ చేయకపోవడం, ఎప్పుడు భయపడుతూ ఉండిపోవడం, దాన్నే ర్యాట్ రేస్ అంటారు. ఈ వీడియో ఎండింగ్ కి నీకు ఒక క్లియర్ మ్యాప్ ఉంటుంది, కాబట్టి ఎండ్ వరకు చూడు. అలాగే మీకు కొత్త వర్గానికి ఎవరైనా వస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి కంటెంట్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది, అందరూ చూస్తారు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా ఒకసారి క్లియర్ గా చెప్పాలి, ఇది ఓవర్ నైట్ రిచ్ అవడం కాదు, మిలియనీర్ అయిపోవడం కాదు. ఇది మనం మంచి లైఫ్ ని బిల్డ్ చేసుకోవడానికి, వర్క్ ఆప్షనల్ గా ఉండే దానికి, ఇది నువ్వు ప్రతిరోజు నీ ఇష్టంగా స్పెండ్ చేయడానికి. ఈ రోజు మనం డిస్కస్ చేసేది ర్యాట్ రేస్ అంటే ఏంటి, మైండ్ సెట్ ఎలా చేంజ్ చేయాలి, ఫ్రీడమ్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు ఫ్రీడమ్ నెంబర్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక సైడ్ హాస్టల్, దాంతో లైఫ్ మారిపోతుంది, డైలీ హ్యాబిట్స్, డ్రీమర్స్ ని డ్యూయర్స్ గా మార్చేసే హ్యాబిట్స్. చలో ఇవన్నీ వీటి గురించి స్టార్ట్ చేద్దాం. ఏంటా అని, ర్యాట్ రేస్ అంటే ఏంటి? ఒక స్మాల్ హ్యామ్స్టర్ వీల్లో తిరుగుతూ ఉంటది కదా, ఎక్కువ తిరుగుడు ఉంటుంది కానీ ఎక్కడికి రాదు. అదే మన లైఫ్ లో జరిగేది. వర్క్ చేస్తాం, బిల్స్ కడతాం, కొన్ని లోన్స్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం, అప్పుడు లైఫ్ లో ఫార్వర్డ్ ఉండదు. వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే, శాలరీ పెరిగినా లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోద్ది. బిఫోర్ నువ్వు స్కూటర్ తో హ్యాపీ, తర్వాత అనిపిస్తుంది కార్ కావాలి అని ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. బిఫోర్ 1 BHK హ్యాపీ, ఇప్పుడు 2 BHK ఉండాలి, మేబీ ఫ్యూచర్ 3 BHK కూడా ఉండాలి. శాలరీ పెరిగిన 20 days తర్వాత పాకెట్స్ ఎంప్టీ. రాబర్ట్ కియోసాకి చెప్పింది ఏంటి, మన మనీ అనేది వేరే వాళ్ళకి వర్క్ చేస్తుంది అని. బ్యాంక్ ఇంట్రెస్ట్, ల్యాండ్ లార్డ్ కి రెంట్, గవర్నమెంట్ కి ట్యాక్స్, కంపెనీ కోసం పనిచేసి వాళ్ళ వాల్యూ పెంచుతున్నావు. అంటే నువ్వు నీ డ్రీమ్స్ కాదు, వేరే వాళ్ళ డ్రీమ్స్ బిల్డ్ చేస్తున్నావు. ఇంకా వర్స్ట్ ఏంటి అంటే, జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఉండదు, ఎంత పని చేసినా. రీసెంట్ గా మనం ఎన్నో వీడియోస్ న్యూస్ లో చూస్తున్నాం, 20 to 30 years కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా లే ఆఫ్ అయిపోతున్నారు. ఒక మంచి క్వశ్చన్, నువ్వు ఇప్పుడు జాబ్ ఆపేసుకుంటే ఎన్ని రోజులు సర్వైవ్ అవుతావు? దాని ఆన్సర్ నీకు ఎంత ట్రాప్ లో ఉన్నావో చూపిస్తుంది. చాలా మంది ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలి అంటే న్యూ జాబ్ చూడాలి, శాలరీ హైక్ రావాలి, వీకెండ్ సైడ్ హస్టిల్ చేయాలి అని అనుకుంటారు. కానీ అసలు చేంజ్ ఎక్కడ మొదలవుతుందంటే, మీ బ్రెయిన్ లో. ఎంప్లాయీ మైండ్ సెట్ వర్సెస్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంప్లాయీ, నేను ఎలా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, కానీ ఇన్వెస్టర్, నా మనీ ఎలా నా కోసం పని చేయాలి అని అనుకుంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎంప్లాయీ టైం ఎక్స్చేంజ్ చేస్తాడు మనీ కోసం, కానీ ఇన్వెస్టర్ అసెట్స్ క్రియేట్ చేస్తాడు. ఆ మనీ ఇన్వెస్టర్ పడుకున్న వర్క్ చేయకపోయినా వస్తుంది. ఎగ్జాంపుల్, 30% శాలరీ వైక్ వచ్చింది అంటే హ్యాపీ, కానీ చాలా మంది ఏం చేస్తారు, కార్ అప్గ్రేడ్, అపార్ట్మెంట్ అప్గ్రేడ్, బయటకు వెళ్ళి తినడం. 6 months లో మళ్ళీ సేమ్ పొజిషన్ కదా, జస్ట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. కానీ నువ్వు ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తుంటే 5 years లో ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా. మనకు ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఫియర్. టేబుల్ శాలరీ వదిలేసి ఏదైనా న్యూ చేయాలి అంటే భయం వస్తుంది. ఇంకేస్ నీకనే కాదు, ఎవరికైనా అంతే. ఫ్యామిలీ ఏమంటారు, సొసైటీ ఏమనుద్ది, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్స్ అంటే గ్రేట్ పీపుల్ కాదండి. భయం ఉండద్ది వాళ్ళకి, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు భయపడతారు, అందరూ చెప్తారు నా భయం లేదు, నేను దూసుకొచ్చాను అని. కానీ అదంతా డొల్ల. ప్రతి ఒక్కరికి భయం ఉండదు, కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్స్ అయ్యారు. ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జాబ్ వదిలేసి స్టార్ట్ చేయని అనట్లా, కానీ ఇప్పుడు ఒకటి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి మనం. ఇప్పుడు ప్రాక్టికల్ గా వెళ్దాం, మీ ఫ్రీడమ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే నువ్వు జాబ్ కాకుండా లైఫ్ ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ఎంత మనీ కావాలో అని. ఇదే ఫైర్ మూవ్మెంట్ కాన్సెప్ట్. స్టెప్ 1, యాన్యువల్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. రెంట్ ఆర్ ఈఎంఐ, గ్రాసరీస్, యూటిలిటీస్, స్కూల్ ఫీజ్, పెట్రోల్, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ అన్ని కలిపి మంత్లీ 1 lakh అంటే ఇయర్లీ 12 lakhs. స్టెప్ 2, 25 into రూల్. యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ 25, 12 lakh into 25, 3 crores. ఇది నీ ఫ్రీడమ్ నెంబర్. ఎందుకు 25 ఇంటూ చేసావు? 4% రూల్. నువ్వు సేవ్ చేసిన టోటల్ డబ్బు నుండి
ఒక సంవత్సరంలో 4% డబ్బు తీసుకుంటే ఆ డబ్బు 30+ ఇయర్స్ వరకు పోవు. అంటే మనీ ఫాస్ట్ గా అయిపోద్ది. ఇన్వెస్ట్మెంట్ లో మిగిలిన డబ్బు గ్రో అవుతూనే ఉంటుంది. 3 crore ఇన్వెస్ట్ ఉంటే 4% అంటే 12 lakhs మీకు ఇయర్లీ ఎక్స్పెన్సెస్ వరకు కవర్ చేసేస్తాయి. మీకు డౌట్ వస్తుంది, 3 crore నేను 10,000 సేవ్ చేయలేకపోతున్నా బ్రదర్, నువ్వేంటి 3 crore అంటున్నావు, 25 into అంటున్నావు, ఏదేదో అంటున్నావు. ఇది జస్ట్ టార్గెట్ ఉంటే ప్లాన్ ఈజీ కదా. ఎప్పుడైనా లీన్ ఫైర్, నువ్వు చాలా తక్కువ మనీతో జీవించే ప్లాన్, తక్కువ బిల్స్, తక్కువ ఖర్చు, సింపుల్ లైఫ్, డబ్బులు ఎక్కువ సేవ్ చేస్తావు, ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటావు. ఫ్యాట్ ఫైర్, నువ్వు కంఫర్టబుల్ గా లగ్జరీగా జీవించడానికి ఎక్కువ డబ్బు కావాల్సిన ప్లాన్, బిగ్గర్ హౌస్, కార్, ట్రావెల్ అన్ని కవర్ అయ్యి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. కోస్ట్ ఫైర్, నువ్వు ఎర్లీ ఏజ్ లో చాలా డబ్బు సేవ్ చేస్తావు, అదే మన ఇయర్స్ కి గ్రో అవుతుంది. ఆఫ్టర్ దట్ తర్వాత ఈజీ జాబ్ చేస్తూ చిల్ గా జీవిస్తావు, ప్రెజర్ లేని జాబ్. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఉంది, ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రీడమ్ నెంబర్ రీచ్ అవ్వాలి అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేయాలి. మిలియనియర్స్ కి 7 income సోర్సెస్ ఉంటాయి తెలుసా. ప్రైమరీ ఇన్కమ్ వచ్చి మీ జాబ్ వదిలేసి పోకు. ఇప్పుడు జాబ్ మీ ఫస్ట్ ఫండింగ్ సోర్స్. మీ ఎమర్జెన్సీ ఫండ్ 6 to 9 months ఎక్స్పెన్సెస్ ఉంచుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆ డబ్బు వాడుకోవచ్చు. అందుకే ఎప్పుడు ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ అంటూ పక్కన దాచుకోండి, సేఫ్టీ నెట్ కింద. ఇన్వెస్టింగ్, ఈవెన్ 500 rupees పర్ మంత్ సిప్ స్టార్ట్ చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ అనేది చాలా పవర్ఫుల్ మిత్రమా. అలాగే సైడ్ ఇన్కమ్, ఒక సైడ్ హస్టల్ లైఫ్ మార్చేస్తుంది. ఏదో ఒకటి ఆలోచించు, నీకు నచ్చింది ఒక సైడ్ హస్టల్. ప్యాసివ్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, డివిడెండ్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఇంటర్నెట్, ఇంట్రెస్ట్, ఏదైనా గోల్. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం. సైడ్ హస్టల్లో చాలా మంది ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇమీడియట్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేస్తారు. అంతే కదా, కొన్ని స్టార్ట్ చేయగానే మనిషి ఏమనుకుంటారో నాకు ఎమ్మటే డబ్బులు రావాలి అనుకుంటారు. అది అందరిలోనూ ఉంది. కానీ స్టార్ట్ విత్ సర్వీస్ సైడ్ హస్టల్స్ ఈజీ, చీప్, ఫాస్ట్ స్టార్ట్. అంటే ఫ్రీలాన్స్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ట్యూటోరింగ్, వర్చువల్ అసిస్టెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్కిల్స్ ఉన్నా ఆర్ క్విక్ గా నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు. 25 to 26 లో బెస్ట్ సైడ్ హస్టల్స్, ఫీవర్ ఆర్ అప్ ఫర్ ఫ్రీలాన్సింగ్. మీకు ఏమైనా వచ్చు అనుకుంటే ఇందులో వెళ్ళి జాయిన్ అవ్వు. నేను ఎవరో ఒకటి చూస్ చేసుకుంటారు. ఈ కామర్స్ ఆర్ డ్రాప్ షిప్పింగ్, చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. పండితులను అవ్వండి అని చెప్పట్లేదు నేను, జస్ట్ చూడండి, నిదానంగా స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకే అర్థమవుద్ది. డిజిటల్ ప్రొడక్ట్స్, యూట్యూబ్ కంటెంట్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మంచి చూస్ చేసుకోండి. రోజుకి 1 hour పెట్టండి వాటి మీద చాలు. స్టార్ట్ స్మాల్, స్లోగా స్టార్ట్ చేయి, బీ కన్సిస్టెంట్ గా ఉండు. ఎర్నింగ్స్ ని బిజినెస్ కి రీఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా. అదే ఎంటర్ప్రెన్యూర్స్ చేసే ఫస్ట్ థింగ్. చాలా మంది యూట్యూబ్ ప్రొడక్ట్ రివ్యూతో స్టార్ట్ చేసి ఇప్పుడు కార్పొరేట్ శాలరీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ జాబ్స్ ఇమీడియట్ గా వదిలేసి పోలేదు ఎవ్వరు. ఇన్కమ్ స్టేబుల్ అయ్యాక మాత్రమే క్విట్ చేస్తారు అందరూ. మీ గోల్ ఏంటి అంటే సైడ్ ఇన్కమ్ 50 to 70% శాలరీ కవర్ చేస్తే ఇప్పుడే క్విట్ చేయాలి అనే థింక్ నీకు రావాలి, లేదంటే వద్దు. ఎవ్రీడే చేయాల్సింది మార్నింగ్ ఇంటెన్షన్, ఫోన్ ఓపెన్ చేయకూడదు. 10 to 20 minutes మెడిటేషన్ ఆర్ రీడింగ్ ఆర్ క్వైట్ టైమ్ లో కూర్చో. ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, మీ మైండ్ చాలా షార్ప్ అవుతుంది. 50-30-20 రూల్, మీ మంత్లీ ఇన్కమ్ ని డివైడ్ చేయాలి. 50% నీడ్స్ అంటే రెంట్, బిల్స్, గ్రోసరీస్, నీ నీడ్స్ కోసం ఖర్చు చేయి 50% మనీని. 30% వాంట్, షాపింగ్, మూవీ, ట్రావెల్, ఫన్ కోసం, వీటి కోసం ఖర్చు చేయి. 20% మాత్రం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఫ్యూచర్ కి సేవ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. ఫాస్ట్ ఫ్రీడమ్ కావాలి అంటే 40 to 50% సేవ్ చేయాలి. నువ్వు 1 hour డైలీ సైడ్ హస్టల్. 1 hour డైలీ అంటే 365 hours పర్ ఇయర్లీ, అంటే 15 days ఫుల్ టైం వర్క్ చేస్తున్నట్టు నువ్వు ఇయర్లీ సైడ్ హస్టల్. ఎవ్రీ వీక్ 1 new స్కిల్ లోన్ చేయి. ఫైనాన్స్, ఇన్వెస్టింగ్, మార్కెటింగ్, సేల్స్, ఏదో ఒకటి. నీ మంత్లీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయి. నెట్ వర్త్, సేవింగ్స్ ఏంటి, సైడ్ ఇన్కమ్ ఏంటి, అది ఇది అని మొత్తం తెలుసు. ర్యాట్ రేస్ నుంచి బయటికి రావడం 2 to 5 years కన్సిస్టెంట్ వర్క్ తో జరుగుతుంది. పాసిబుల్ లా మీకు డౌట్ రావచ్చు, 100% పాసిబుల్. కానీ బాటమ్ లైన్ ఏంటి అంటే ర్యాట్ రేస్ ఆటోమేటిక్ గా ఎండ్ కాదు, నువ్వే వీల్ నుంచి దిగాలి. ఇప్పుడే స్టార్ట్ చేయి. ఫ్రీడమ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయి, సైడ్ హస్టల్ స్టార్ట్ చేయి, ఎక్స్పెన్సెస్ కట్ చేయి, ఎవ్రీడే రూపీ ఇన్వెస్ట్ చేయి, పేషెంట్ గా ఉండు. మీ ఫ్యూచర్ సెల్ఫ్ థ్యాంక్స్ చెప్తుంది మీకు ఫ్యూచర్ లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ లో మీ సైడ్ హస్టల్ ప్లాన్ చెప్పండి, నేను అన్ని కమెంట్స్ చదువుతాను. నెక్స్ట్ వీడియో వరకు కీప్ బిల్డింగ్, కీప్ గ్రోయింగ్. ఫ్రీడమ్ అంటే కాలం కాదు, ఇది ఒక ప్లాన్. అలాగే కొత్త వారు కనుక ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. ముందు మంచి కంటెంట్ తో వస్తున్నా. అలాగే అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.